ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ఆరోగ్య శాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన బోర్డు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు జూన్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 17 నెలల్లో 8,000కు పైగా పోస్టులను భర్తీ చేయగా 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్, 1,284 ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు, 1,931 మల్టీపర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. త్వరలోనే మెరిట్ జాబితాలు సిద్ధం చేసి ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు బోర్డు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇచ్చినట్లు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుద్యోగుల పోరాటాలకు పూర్తి అండగా ఉంటామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వటం లేదని, చలో సచివాలయం కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని నిరుద్యోగులు తెలంగాణ భవన్లో హరీష్ రావును కలిశారు. హామీలు అమలు చేయకుండా తమను కాంగ్రెస్ మోసం చేసిందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అన్ని అమలయ్యే వరకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని హరీష్ రావు చెప్పారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, బయట పోరాటాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ తనకు ఎలాంటి శత్రుత్వం లేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. ఇటీవల కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఎదుట హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దన్న కొండా, కార్యకర్తలను పట్టించుకోవాలనేది మాత్రమే తన ఉద్దేశమని తెలిపారు. వైసీపీ హయాంలో జగనన్న కాలనీల పేరిట భారీగా అవినీతి అక్రమాలు జరిగాయే తప్ప పేదలకు ఇళ్లు నిర్మించాలనే లక్ష్యం నెరవేరలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. వైసీపీ హయాంలో పేదలకు ఇళ్ల పేరిట భూముల కొనుగోలు నుంచి నిర్మాణం వరకు అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపించారు. కాలనీల్లో మౌలిక వసతులు లేకపోవటం, నగరాలు పట్టణాలకు దూరంగా ఉండటంతో ఎవరూ అక్కడకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. పీఎం సూర్యఘర్ కోసం గుంటూరు పార్లమెంటు పరిధిలో 1,10,000 దరఖాస్తులు వచ్చాయని, ఇవి ఇంకా పెరగాలని పెమ్మసాని సూచించారు. కడప జిల్లా పులివెందులలో 10 రోజుల పసికందును ఓ మహిళ అపహరించింది. ఈ నెల 18న కడప రిమ్స్ లో రాజకుళ్ళాయమ్మ మగ శిశువుకు జన్మనిచ్చింది. బాలింత అయిన రాజకుళ్ళాయమ్మకు స్నేహితురాలైన కుమారి సహాయం చేస్తుంది. నిన్న ఉదయం 11 గంటల సమయంలో చిన్నారిని ఆడిస్తానని చెప్పి కుమారి బిడ్డను తీసుకుంది. బాలింతైన తల్లి నిద్రపోయిన తర్వాత చిన్నారిని ఎత్తుకెళ్లిపోయింది. నిద్ర లేచి చూసిన తల్లి బిడ్డ కోసం గాలించింది. కుమారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 4 సీఐలు, 5 ఎస్ఐలతో బృందాలుగా ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షుల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. 2 రాష్ట్రాల్లో నూతన అధ్యక్షులను బీజేపీ అధిష్టానం జూలై 1న ప్రకటించనుంది. ఇందుకు 2 రాష్ట్రాల్లో రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ఎల్లుండి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ చేపట్టేందుకు తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జ్ శోభా కరంద్లాజే ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్, కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ ఎల్లుండి విజయవాడ చేరుకొని అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ ఈసారి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా అందరికీ ఆమోదయోగ్యుడైన లక్ష్మణ్ వైపు మొగ్గు చూపినప్పటికీ ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం ఉత్కంఠకు దారితీసింది. అటు ఏపీలో కూడా ఈసారి బీసీకి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ నిర్వహించాల్సి వస్తే స్టేట్ కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓటేస్తారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణలో ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధాని భారతరత్న పివికి దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, పివి కుమార్తె ఎమ్మెల్సీ వాణీదేవి, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రధానిగా పివి చేసిన సేవలను కాంగ్రెస్
పూర్తిగా విస్మరించిందని, మరణానంతరం ప్రధానులకు దక్కాల్సిన గౌరవం ఆయనకు ఇవ్వలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ వద్ద మంత్రులు భట్టి విక్రమార్క, వివేక్, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పీవీకి నివాళులర్పించారు. దేశ ఆధునిక చరిత్రను విప్లవాత్మక రీతిలో ఆయన మలుపు తిప్పారని కొనియాడారు. వచ్చే జయంతి నాటికి పీవీ స్వగ్రామం వంగరలో స్మారక భవనాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 104వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘన నివాళి అర్పించారు. పివి ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వృద్ధికి సరికొత్త దిశను చూపించాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. పివి తెచ్చిన సంస్కరణలు మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి దోహదం చేశాయని, బలమైన భారతదేశానికి పునాది వేశాయని ఖర్గే పేర్కొన్నారు. పివి పాలనలో అణు కార్యక్రమంలో కీలక పురోగతి, లుక్ ఈస్ట్ వంటి విధానాలు ఆరంభమైనట్లు గుర్తు చేశారు. తీవ్ర సంక్షోభ పరిస్థితిలో ఉన్న దేశానికి ఆర్థికంగా నూతన జవసత్వాలను సమకూర్చిన మహనీయుడు పివి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. 1991 నుంచి 96 మధ్య పివి తెచ్చిన ఆర్థిక సంస్కరణలు సుదీర్ఘకాలం దేశాన్ని ముందుకు నడిపించేందుకు బాటలు వేశాయని మోదీ గుర్తు చేశారు. ఇటు దేశానికి పివి చేసిన సేవలను స్మరించుకున్న సీఎం చంద్రబాబు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ గతిని మార్చిన పివి ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారని పేర్కొన్నారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా చీఫ్ గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీ కాలం ముగియటంతో కొత్త చీఫ్ ను నియమిస్తూ కేబినెట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 1989 పంజాబ్ బ్యాచ్ అధికారి పరాగ్ జైన్ జూలై 1న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 2 ఏళ్లు రా చీఫ్ బాధ్యతల్లో కొనసాగనున్నారు. గత 20 ఏళ్ల నుంచి రాలోనే వివిధ బాధ్యతలు నిర్వర్తించిన పరాగ్ జైన్ ప్రస్తుతం రా ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ గా ఉన్నారు. 2 దశాబ్దాల క్రితం రాలో చేరినప్పటి నుంచి పాకిస్తాన్లో నిఘా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న పరాగ్ జైన్ ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కశ్మీర్లో పరిస్థితులపై నిఘా పెట్టి ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడటంలో సఫలమయ్యారు. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవాల్సిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని తానే రక్షించానని, అందుకు ఆయన కనీసం కృతజ్ఞతలు చెప్పలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. తమతో నిజంగా అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ భావిస్తే ఖమేనీని మర్యాదగా సంబోధించాలని ట్రంప్నకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ సూచించారు. ఖమేనీ కృతజ్ఞత లేనివాడంటూ ట్రంప్ ట్రూత్లో పోస్టు చేయడంపై అరాక్చీ మండిపడ్డారు. లక్షల మంది ఖమేనీ మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయొద్దంటూ పోస్టు పెట్టారు. తమ క్షిపణులతో తన తండ్రైన అమెరికా వద్దకు పరిగెత్తడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లోకి ఇజ్రాయెల్ను నెట్టామని అరాక్చీ వ్యాఖ్యానించారు. ఇరాన్పై జరిపిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో ఇస్ఫహాన్ అణుస్థావరాన్ని బంకర్ బస్టర్ బాంబుల కంటే శక్తివంతమైన మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ ఎంఓపీ బాంబులను వేసి ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. ఫోర్డో, నతాంజులు బంకర్ బస్టర్ బాంబుల ధాటికి ధ్వంసం కాగా ఇస్ఫహాన్ అణుస్థావరం చాలా లోతుగా ఉన్నందున ఎంఓపీలను ప్రయోగించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఇరాన్ అణు నిల్వల్లో దాదాపు 60% ఇస్ఫహాన్ భూగర్భ అణుస్థావరంలోనే ఉన్నాయని వెల్లడించింది. అణ్వస్త్రాల తయారీకి ఇస్ఫహాన్ అణు కేంద్రం కీలకమైనందునే బంకర్ బస్టర్ల కంటే ప్రభావవంతమైన మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ తోమహాక్ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలు పూర్తిగా ధ్వంసం కానప్పటికీ వాటి పునరుద్ధరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి.